అందరికీ నమస్కారం. దినవేహి న్యూస్ ఛానల్కి సుస్వాగతం. మొన్న బుధవారం ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయస్థానం గ్రామాలలో, నగరాలలో, పట్టణాల్లో శ్మశాన వాటికల గురించి అద్భుతమైన తీర్పు ఇచ్చారు. ముఖ్యంగా మా గ్రామం ఎన్నో సంవత్సరాల బట్టి ఎదురు చూస్తున్నాం ఇటువంటి తీర్పు గురించి. మేము హైకోర్టు న్యాయస్థానం వారికి ఎంతో రుణపడి ఉంటాం. మా గ్రామస్తులు ఏంటి ఆ తీర్పు, ఎందుకంత సంతోషం కలుగుతుంది ఆ తీర్పుకి అంటే, మానవతా దృష్టిలో అత్యంత విలువైనది ఈ తీర్పు. మరణించిన వారి గౌరవప్రదంగా వారికి అంతిమ సంస్కారాలు జరపాలి అంటే ఆ గ్రామంలో కానీ, ఆ నగరంలో కానీ, ఆ పట్టణంలో కానీ శ్మశాన వాటికలు ఉండాలి. ఆ శ్మశాన వాటికల్లో సౌకర్యాలు కలగజేసినట్టయితే ఆ మరణించిన వారికి అంతిమ సంస్కారాలు గౌరవప్రదంగా జరుగుతాయి. అది హైకోర్టు వారు గుర్తించారు. గుర్తించి తీర్పు చెప్పారు. ఏంటి ఆ తీర్పు? ప్రభుత్వము వారిదే బాధ్యత. శ్మశాన వాటికలను ఏర్పాటు చేయడం, వాటిలో సౌకర్యాలు కలగజేయడం బాధ్యత ప్రభుత్వానిదే. నిధులు కేటాయించడం ప్రభుత్వదే బాధ్యత. జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో కమిటీలు వేసి ఆ శ్మశాన వాటికల్లో ఎలాగ నడుస్తున్నాయని చూసే బాధ్యత కూడా ప్రభుత్వానిదే. వీటన్నిటి మీద ఒక నివేదిక ఇమ్మని చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్య కార్యదర్శిని ఆదేశించారు గౌరవ హైకోర్టు వారు. ఇంతవరకు ప్రభుత్వం ఎంత నిర్లిప్తత! ముఖ్యంగా మా గ్రామం తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం ఉండేశ్వరపురం గ్రామం. ఎన్నో విన్నపాలు రెవెన్యూ శాఖ వారికి, పంచాయతీ వారికి, మండల అభివృద్ధి అధికారికి ఎన్నో విన్నపాలు ఇచ్చాం. అన్ని స్పందన లేదు ఎవరి దగ్గర నుంచి. గ్రామంలో చనిపోయిన వారిని ప్రస్తుతం మేము రాజమండ్రి బరియల్ గ్రౌండ్కి తీసుకెళ్లాల్సిన పరిస్థితి మాది. మా గ్రామం చాలా పేద గ్రామం, చాలా పేద గ్రామం. జిల్లాలోనే కాదు, రాష్ట్రంలో పేద జిల్లాల్లో, పేద గ్రామాలలో మాది మొదటి స్థానం ఆక్రమిస్తుంది. అటువంటి గ్రామంలో ఈ శ్మశాన వాటిక లేక రాజమండ్రి తీసుకెళ్ళవలసిన పరిస్థితి ఉంది. అలా ప్రతి మరణానికి గౌరవప్రదంగా మరణించిన వారిని సాగనంపడానికి 15,000 రూపాయలు ఖర్చు అవుతుంది. అయినా భరిస్తున్నాం. ఎందుకు? చనిపోయిన వారిని గౌరవంగా సాగనంపాలి అని మానవతా దృష్టి, మన సాంప్రదాయం, మన హిందూ సాంప్రదాయం అది. ఎంత దురదృష్టం అంటే, మాకు మరణించిన వారిని గౌరవప్రదంగా అంత్యక్రియ కార్యక్రమాలు జరిపి, మా గ్రామంలోనే జరిపి, మాతృభూమిలోనే ఆ సంస్కారాలు జరపాలి అనే కోరిక నెరవేర్చడానికి మాకు శ్మశాన స్థలం లేదు మా గ్రామంలో. గ్రామస్తులు పోరాటం చేసిన ప్రభుత్వ యంత్రాంగం స్పందన లేదు. ఎన్నో వినతి పత్రాలు ఇచ్చాం, గ్రామ సభలో తీర్మానాలు చేశాం, కానీ ఫలితం లేదు. ఒక గ్రామంలో
సాధారణ శ్మశాన వాటిక ఏర్పాటు కూడా ఏళ్ల తరబడి ఎందుకు ఆలస్యం అవుతోంది అన్నది తెలియని విషయం. ఎందుకు ఆలస్యం అవుతుందో తెలియట్లేదు. తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ గారికి మేము విన్నవిస్తున్నది చిన్న సమస్య కాదు. ఇది ప్రజలకి హక్కు, మానవ విలువలకు సంబంధించిన ప్రశ్న, ఇది సామాజిక బాధ్యత. మీ కార్యాలయం వెంటనే చర్యలు తీసుకోవాలి. ఇదివరకు ఇది గ్రామస్తుల అభ్యర్థన, ఇప్పుడు అభ్యర్థన కాదు, ఇది డిమాండ్. ఇప్పుడు మాకు సమాధానం చెప్పాలి తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ గారు. ఆ సమాధానం చెప్పడానికి గడువు ఎప్పుడో కాలం కాదు, ఇప్పుడు గడువు నిర్ణయించాలి. వారం రోజుల్లో మాకు సమాధానం చెప్పాలి. ఎందుకు మాకు గ్రామంలో శ్మశాన స్థలం ఇంతవరకు ఏర్పాటు చేయలేకపోయింది ప్రభుత్వం? ముఖ్యంగా తూర్పుగోదావరి జిల్లా అధికారులు ఎందుకు ఏర్పాటు చేయలేకపోయారు? మేము ఎన్నిసార్లు విన్నవించినప్పటికీ మాకు ఎప్పుడు కల్పిస్తారు అటువంటి సౌకర్యం? మా పెద్దలను సాగనంపడానికి, వాళ్ళకి అంతిమ గౌరవం సమకూర్చడానికి ఆ శ్మశాన వాటికలు మా గ్రామంలో ఎప్పుడు మీరు కల్పిస్తారు? ఎప్పుడు ఏర్పాటు చేస్తారు? మాకు ఇమ్మీడియట్గా మీరు చెప్పాలి సమాధానం. ఇది గ్రామ ప్రజల గళం. ఎన్నిసార్లు అడగాలి మేము? మరణించిన వారికి కూడా గౌరవం దక్కడం మా గ్రామంలో నిషేధం అయిపోయిందా? మీరు నిషేధించారా? ఇది ప్రజాస్వామ్యంలో అత్యంత ప్రమాదకరమైనది. శ్మశానం లేక ప్రజలు పడుతున్న అవమానం ఇది మానవ హక్కుల ఉల్లంఘనే కాదు, ఉల్లంఘన అంటే నేరము. మాకు శ్మశానం ఏర్పాటు చేయకపోవడం అన్నది అధికార యంత్రాంగం చేసిన పెద్ద నేరము. మా పెద్దలు అంతిమంగా గౌరవప్రదంగా వాళ్ళని సాగనంపడానికి మాకు స్థలం లేదు మా గ్రామంలో. ఇది భారతీయ సంస్కృతికి అవమానం, పరాభవం. ప్రభుత్వానికి గ్రామస్తులు హెచ్చరిక చేస్తున్నారు. మీరు గనక మాకు వెంటనే మా గ్రామంలో శ్మశానం ఏర్పాటు చేయకపోతే మేము న్యాయస్థానాలను సంప్రదించక తప్పదు, కాంటెంప్ట్ పిటిషన్ వేయక తప్పదు, జిల్లా పాలనా యంత్రాంగం మీద నేరుగా ఫిర్యాదు చేయక తప్పదు, మీడియా ప్రజావేదికలపై నిర్లక్ష్యాన్ని ఎండగట్టక తప్పదు. అందుచేత జిల్లా యంత్రాంగం వెంటనే గ్రామ ప్రజలతో ఒక మీటింగ్ ఏర్పాటు చేయాలి. శ్మశానం కావాలి అని అడగడం అది మా హక్కు. అదేమి దానం కాదు. మాకు ప్రభుత్వం మాకేం దానం చేయట్లేదు. ఇది హక్కు. ఇది అది ఇవ్వడం మీ బాధ్యత. ఆ శ్మశానం ఏర్పాటు చేయవలసిన బాధ్యత మీదే. అధికారుల నిర్లక్ష్యం అంటే మానవ హక్కులను ఉల్లంఘించినట్టే. ఇంకా మాలో ఓర్పు లేదు. ఇంకా మౌనంగా ఉండలేము, ఇంకా వేసి చూడలేము. ఇది మా డిమాండ్. శ్మశానం వెంటనే ఏర్పాటు చేయాలి. హైకోర్టు ఆదేశాలను వెంటనే అమలుపరచాలి. అలా చేయకపోతే మేము కోర్టును ఆశ్రయించక తప్పదు. గౌరవంగా అంతిమ కార్యక్రమాలు చేసుకునే హక్కు మా ఊరికి ఇప్పుడే ఇవ్వాలి మీరు. ఇది మా హక్కు. దీన్ని అమలు చేయడం ప్రభుత్వంగా మీ బాధ్యత, అధికార యంత్రంగా మీ బాధ్యత. ఎన్నాళ్ళు మేము లేకుండా మా బంధువులు చనిపోతే వాళ్ళ గౌరవంగా సాగనింపే అవకాశం మాకు ఎందుకు ఇవ్వరు మీరు?
ఇంతకాలం మేము 15,000 20,000 ఖర్చు పెట్టాలి రాజమండ్రి తీసుకెళ్ళడానికి. ఎందుకు వెళ్ళాలి మేము రాజమండ్రి? అసలు యంత్రాంగం ఏం చేస్తుంది? అధికార యంత్రాంగం ఎందుకు ఇన్నాళ్ళు బట్టి మమ్మల్ని పట్టించుకోలేదు మీరు? ఇవన్నీ హైకోర్టు వారికి తెలియపరుస్తాం, మేము కూడా తెలియపరుస్తాం. ఒక 15 రోజుల్లో మాకు ఏ విధమైన వార్త లేకపోతే అధికార యంత్రాంగం, ముఖ్యంగా జిల్లా యంత్రాంగం నుంచి డెఫినెట్గా ఖచ్చితంగా హైకోర్టు వారికి తెలియపరుస్తాం. మా బాధ విన్నవిస్తాం వారికి. మేము ఇంతవరకు అప్లై చేసిన కాగితాలన్నీ మా దగ్గర కాపీలు ఉన్నాయి, అవన్నీ కూడా తెలియపరుస్తాం. పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెసల్ సిస్టంలో కూడా మేము కంప్లైంట్ చేసాం, అయినా మాకు జరగలేదు. ఇంకా ఊరుకోము, ఓపిక లేదు ఇంకా మాకు. దయచేసి ఇప్పటికీ కోరుతున్నాం, విన్నవించుకుంటున్నాం తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ వారికి, వెంటనే మా గ్రామంలో సభ ఏర్పాటు చేయండి ప్రజలతోటి. శ్మశాన వాటిక ఏర్పాటు చేయడానికి ఒక టైం లైన్ డిసైడ్ చేయండి, నిధులు కేటాయించండి ఇమీడియట్గా. అలా జరగని పక్షంలో మా కార్యక్రమం మేము ఆలోచించుకుని ఏర్పాటు చేసుకుంటాం. ఇంకా ఓపిక లేదు, ఓపిక పట్టలేము. హైకోర్టు వారికి తెలియపరచడమే కాకుండా మేము కూడా కార్యాచరణకు పూనుకుంటాం మా గ్రామస్తులం. ఇది అంతిమంగా ఆఖరిసారిగా విన్నవించుకుంటున్నాం, ఇంక విన్నవించుకోం. ఇదే ఆఖరి విన్నపం. దయచేసి వెంటనే కార్యాచరణ మొదలుపెట్టండి, మొదలు పెడతారని ఆశిస్తున్నాను. అలా మొదలు పెట్టాలని కోరుకుంటున్నాము. జై హింద్. ఈ విషయం, ఈ వీడియో నా తోటి సోదరీమణులందరూ ఆంధ్రప్రదేశ్లో అందరూ ఈ వీడియోని శాంతం చూసి, ఏ గ్రామంలో అయితే శ్మశాన వాటికలు లేవో వారు కూడా వారి జిల్లా కలెక్టర్లకి ఇమ్మీడియట్గా డిమాండ్ పంపండి, లేకపోతే హైకోర్టుకు తెలియపరచండి. హైకోర్టు వారికి తెలియపరచండి నిర్మోహమాటంగా. ఎవరిని మనం భయపడవలసిన అవసరం లేదు, ఎవరికి తెలియపరచండి. ఈ వీడియోని శాంతం చూసి మీ అభిప్రాయాలని కామెంట్స్ రూపంలో తెలియపరచండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్తో. నమస్తే.